క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ప్రతిదినం ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీరు వినడానికి దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్ములను ఈరోజు ఈ సందేశంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందేశం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పురుషులరా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈ మాటలు పేతురు కుటుంబాలను ఉద్దేశించి రాయబడిన మాటలైనప్పటికీ మనందరి ఆత్మ సంబంధమైన జీవితాల కొరకు అన్వయించుకొనదగిన ఒక గొప్ప నియమము ఆ వాక్యంలో ఉంది. మనమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదో ఒక విషయాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలని, ప్రభు దగ్గర నుంచి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా ఉండగలగాలంటే, ఆ ప్రార్థన తప్పక దేవుడు విని జవాబు దయచేయాలంటే, ఆ ప్రార్థనకు ఆటంకం ఏమీ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని పేతురు భక్తుడు అక్కడ ఆ మాటల్లో పొందుపరిచాడు. అక్కడ పురుషులు స్త్రీలు అని భార్యాభర్తలను గురించి మాట్లాడినప్పటికీ ఆ మాటలు కేవలం భార్యాభర్తల గురించి మాత్రమే కాదు, మనం కూడా వాటిని అన్వయించుకుంటే తప్పక మనము ఆశీర్వదించబడతాం. పురుషులతో మాట్లాడుతూ మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఇది కుటుంబంలోనూ అన్వయించుకుందాం. అలాగే మన సంబంధాలు ఇతరులతో, మన చుట్టూ ఉన్న వారితో, సంఘంలో విశ్వాసులతో, మనం పనిచేసే స్థలాల్లో, ఒకవేళ మీరు చిన్నపిల్లలైతే చదువుకుంటున్నట్లయితే మీరు చదువుకుంటున్న స్థలాల్లో ఇతరులతో మనము ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాం. వారు పాలివారై ఉన్నారు అంటే సమానమైన వారు పాలివారై ఉన్నారని ఎంచమంటున్నాడు. రెండవది, వారిని సన్మానించమంటున్నాడు. భార్యాభర్తలు కూడా, భర్త భార్యను కూడా సన్మానించమని చెబుతున్నాడు. గౌరవించాలి. ఒక ఎదుటి వ్యక్తిని ఒక వ్యక్తిగా గౌరవించాలి. ఎదుటి వ్యక్తికి ఇవ్వవలసిన విలువని ఇవ్వాలి. పాలివారు సమానమైన వారిగా ఎంచండి. ఎదుటి వారికి ఇవ్వవలసిన విలువను మీరు ఇవ్వండి. అలాగే జ్ఞానముతో మీరు కాపురము చేసిన ఎడలని పురుషులతో చెబుతున్నాడు. ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఒకవేళ కాపురం విషయంలోకి వస్తే జ్ఞానముతో దేవుని వాక్యానుసారంగా కాపురం చేయాలి అని ఒక మాట అయితే, ఇతరులతో మన సంబంధాల్లో జ్ఞానముతో మనము మెలిగినట్లయితే, జ్ఞానముతో మనం ప్రవర్తించినట్లయితే, వాక్యానుసారంగా ఇతరులతో మనం ప్రవర్తించినట్లయితే ఆ స్థితిలో మన ప్రార్థనలకు జవాబు పొందుకుంటాం. ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు అన్నాడంటే, ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉండే నిమిత్తం 3 నియమాలు పేతురు చెప్పాడు. ఒకటి, ఇతరులను ఎలా ఎంచుతున్నాం, మనతో సమానమైన వారంగా ఎంచుతున్నామా? అలాగే ఇతరులను గౌరవించగలుగుతున్నామా? అలాగే ఇతరులతో దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించగలుగుతున్నామా? ఈ 3 విషయాల గురించి, ఎంచుట, సన్మానించుట, అలాగే ఇతరులతో ప్రవర్తించుట, ఈ 3 విషయాల గురించి పేతురు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన ప్రార్థనలకు జవాబు దొరకాలి అంటే ఇదినా నేను నిర్ణయం చేసుకుంది. ఒకవేళ ఎవరినైనా మనం చిన్న చూపు చూస్తున్నట్లయితే, ఎవరినైనా ఒకవేళ మన హృదయాల్లో, మన తలంపులలో, లేక మన మాటలలో, మన క్రియలలో కించపరుస్తున్నామేమో, ఆ విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. అలాగే ఎవరినైనా విమర్శిస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. జడ్జిమెంటల్గా ఉండడం దేవుని వాక్యానుసారం కాదు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇతరులను ఎలా ఎంచుతున్నాం, ఇతరులను ఎలా సన్మానిస్తున్నాం, ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. వాక్యానుసారమైన స్థితిలో ఆ 3 విషయాల్లో నీవు ఉండగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకి ఇంకా అభ్యంతరమే ఉండదు. నీ ప్రార్థనకు తప్పక జవాబు పొందుకుంటావు. ఒకవేళ నీవు ఈ దినాన్ని ప్రార్థించిన దానికి జవాబు పొందుకోలేకపోతున్నాను అనే ఆలోచన, అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే ఒకసారి ఈ 3 విషయాలు
పరిశీలన చేసుకుంటే దేవుడు తప్పక నిన్ను సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. నీవు సరిచేసుకుని దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు అభ్యంతరం ఉండదని పేతురు తన పత్రికలో మనకు చూపిస్తున్నాడు. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు దొరకాలని నా ఆశ. అలాగే నీ ప్రార్థనకు జవాబు దొరకాలని దేవుడు కూడా అలాగే ఆశపడతాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తప్పక నీకు జవాబు ఇవ్వాలని ఆశపడతాడు. అయితే ఆ ప్రార్థనకు అభ్యంతరంగా ఉండకుండా, ఆ ప్రార్థనకు ఆటంకం లేకుండా, ప్రియులారా గమనించాలి, ప్రార్థనలకు ఆటంకాలు ఉంటాయా అంటే ఉంటాయి. యెషయా గ్రంథంలో అంటాడు, మీ పాపములు దేవునికి మీకును అడ్డుగోడగా నిలుస్తున్నాయని. లేక మన ఆలోచనలు కావచ్చు, దేవునికి ఇష్టం కాని ఆలోచనలు కావచ్చు, దేవునికి ఇష్టం కాని క్రియలు కావచ్చు, దేవునికి ఇష్టం కాని మాటలు కావచ్చు, ఏవైనా వాటి నిమిత్తమై మనల్ని మనం సరిచేసుకుని దేవుని సన్నిధిలో నిలవబడితే మన ప్రార్థనలకు తప్పక జవాబిచ్చే దేవుడు. విననేరక ఉండునట్లు నా చెవులు మందముగా లేవు అని దేవుడు మాట్లాడాడు. అయితే ఆటంకాలన్నింటినీ తొలగించుకుందాం, అడ్డంకులన్నింటినీ తొలగించి దేవుని సన్నిధిలో నిలవబడి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక ఆ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అలాంటి ప్రార్థనకు జవాబు పొందగలిగే జీవిత స్థితి దేవునికి ఇస్తాడు. అలాంటి ఆశీర్వాదంతో నీ జీవితము నింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, సంఘంలో విశ్వాసులతో, సమాజంలో అనేక మందితో, మేము పనిచేస్తున్న స్థలాల్లో, కాలేజెస్లో, స్కూల్స్లో, ప్రభువా, ఇతరులతో మేము ఎలాంటి ప్రవర్తన నియమావళి కలిగి ఉన్నామనేది పరిశీలన చేసుకుని ఇతరులను ప్రభువా సమానమైన వారిని ఎంచి, ఇతరులను సన్మానించి, ఇతరులతో నీ వాక్యానుసారంగా ప్రవర్తించి ప్రభువా తద్వారా నీ ఎదుట మేము ఆశీర్వదించబడగలిగేటట్లు, నీ నుండి మేము ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లు, మా ప్రార్థనలకు జవాబు పొందుకోగలిగేటట్లు నీ కృప మాకు దయచేయమని, అట్టి కృప విన్న వారందరి జీవితాల మీద కృమ్మరించమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ వారి సమస్యలలోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, నీ ఆశీర్వాదం వారిపైన, వారి కుటుంబాలపైన మెండుగా ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశం మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పక ఇతరులకు కూడా, మీకు తెలిసిన వారికి కూడా ఈ సందేశాన్ని, వీడియోని పంపించండి. తద్వారా వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళు కూడా ఆశీర్వదించబడినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీ జీవితం మీదకి పంపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.